తిరుపతిలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు వద్ద ఏర్పాట్లు, వస్తున్న అతిథులపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశాలను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్తో పాటు పలువురు ప్రముఖులు, నోబెల్ బహుమతి గ్రహీతలు ఈ సమావేశాలకు హాజరనున్నారు. అత్యంత సాంకేతికమైన, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకసారి వేదిక చూడొచ్చు. దాదాపు 60 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో అత్యంత ఆధునిక సాంకేతికమైన ఎల్ఈడి తెరను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ సభా ప్రాంగణంలో సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు వీక్షించడానికి వీలుగా 10 ఎల్ఈడి తెరలు కూడా ఏర్పాటు చేశారు. మన దగ్గర ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధి సింగపూర్ నుంచి వచ్చిన భౌతిక శాస్త్రంలో శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన మరిన్ని తెలుసుకుందాం. సార్, ఈ సమావేశాలు భారతదేశ అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇట్లాంటి సమావేశాలు చాలా అవసరం. ఈ రకంగా సమావేశం ఏర్పడటంతో మన యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఈ దీంట్లో ఏ రకమైన ప్రోగ్రెస్ జరిగింది, ఏ రకంగా దేశానికి ఉపయోగపడుతుందని చర్చించడం, పర్టికులర్గా యంగ్స్టర్స్కి పెద్దవాళ్ళని కలవటం, వాళ్ళ అభిరుచులని తెలుసుకోవటం ఇవన్నీ చాలా అవసరం. ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం వెంకటేశ్వర యూనివర్సిటీ వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా గర్వకారణం. సరే, అంటే ఈ 5 రోజుల పాటు జరిగే సమావేశాలలో ఏ అంశాల మీద చర్చకు వచ్చే అవకాశం? ఏ రకంగా రివ్యూ చేయాలి, రీసైకిల్ చేయాలి, రీడెవలప్ చేయాలి, వాటిని అన్నింటి గురించి చర్చిస్తారు. అట్లాగే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకంగా మెటీరియల్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ అవకాశం నాకు కూడా కలిగింది. సమావేశాలు ఏ విధంగా ఉపయోగం పడతాయి భారతదేశ అభివృద్ధికి? యంగ్స్టర్స్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇలాంటి పెద్ద ఫెస్టివల్ లాంటిది మీరు చూసారంటే ఎస్ యూనివర్సిటీలో ఒక ఫెస్టివిటీ, ఒక ఉత్సవం లాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇది యువతకి సైన్స్ గురించి, సైంటిఫిక్ టాక్స్ గురించి, నోబెల్ లారియర్స్ ఇదంతా రావడం వల్ల, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మంచి యువతకు మంచిది, చాలా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇవన్నీ కూడా వీళ్ళకు తెలిసి వాళ్ళ పత్రాలన్నీ ప్రవేశపెడతారు కాబట్టి చర్చించి విద్యార్థులకు మేధస్సు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. సో అది ఈ 5 రోజుల పాటు జరిగే సమావేశాలలో వివిధ అంశాలపై చర్చించున్నారు. ప్రధానంగా శాస్త్ర సాంకేతిక రంగం భారత అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది అన్న అంశాలపై చర్చించి దేశంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సాంకేతికతను జోడించడం ద్వారా ఫలితాలు మరింత మెరుగ్గా ఏ విధంగా సాధించవచ్చు అనే అంశంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. వేదిక నుంచి కెమెరామెన్ సుధాకర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్.